కూడా. సో అక్కడ చూసుకుంటే లోతు భార్య, ఐగుప్తీయులు, అలాగే యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటలు, వెనుకకి చూడవద్దు. దేవుడు మన జీవితంలో ఏదైనా వాగ్దానం చేశారు అని అంటే ఇంకంతే, బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి. దేవుడు చేశారు, దేవుడు మాట ఇచ్చారు, అది జరిగిస్తాడు, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అంతేగాని మరలా నేను అయ్యో లాస్ట్ నా పాస్ట్ లో ఇలా చేశాను కదా, మరి దేవుడు చేస్తాడా లేదా అనేది మన పాత జీవితాన్ని మరలా వెనక తిరిగి జ్ఞాపకం చేసుకోవద్దండి. మూడవదిగా మనం చూసుకునేది ఏంటంటే దేవుని యొక్క సమర్థత గ్రహించాలి. దేవుని యొక్క కెపాసిటీ ఏంటి అనేది మనము గ్రహించాలన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచ్చింది. అవిశ్వాసము దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి మనము సందేహింపకూడదు. మనలో అనేకమైన అవిశ్వాసాలు వస్తూ ఉంటాయి. దేవుడు చేసిన వాగ్దానము అది జరుగుతుందా, ఇది నిజంగా ఇది ఇంపాసిబుల్ కదా, ఇంతమంది చేసిన కార్యాలు కదా, ఇది జరగదేమో, దేవుడికి చేయగలడా ఇది అనేది మనలో ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి మన మైండ్ లో. కానీ ఇక్కడ ఏంటి ఏమంటున్నారు 21వ వచనంలో? ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూ ఎనీథింగ్. ఆయన చేయగలడు అని మనము నమ్మాలి. అవునా? ఇప్పుడు మనము నమ్మితే, దేవుణ్ణి ఇంకా విశ్వాసంలో బలపడితే అప్పుడు వాగ్దానాలు ఇంకా త్వరగా నెరవేరుతూ ఉంటాయి మన జీవితంలో. అంతేగాని నమ్మకుండా సందేహిస్తూ జరుగుతుందా జరగదా ఇంత డౌటెడ్ గా ఉంటే దేవుడు ఏమనుకుంటారు? నా బిడ్డకే విశ్వాసం లేదు, ఇంకా నేను ఇచ్చినా అది ఇంకా యూస్ఫుల్ ఏముంది అని అనుకుంటారు అనమాట. మూడు విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. ఫస్ట్ ఏంటి? నమ్మడం మాత్రమే కాదు, కానీ ఆ నమ్మిన తర్వాత వచ్చే శోధనలు అన్ని కూడా సహించాలి. రెండవది, ఒక్కసారి నమ్మి ముందుకే వెళ్ళాలి కానీ వెనుకకి చూడొద్దు. మూడవదిగా దేవుని యొక్క సమర్థత, దేవుడు వాగ్దానం చేసి అది చేయగలడని రూఢిగా విశ్వసించాలి. ఇంకా మన జీవితంలో ఎన్ని ఆటంకాలు వస్తున్నా కానీ ఇంకా అవన్నీ పట్టించుకోవద్దు. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాము అంతే, ఇంకా దేవుడు చూసుకుంటాడు. మనం ఒక వెళ్ళే మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యొక్క డెస్టినేషన్ అనేది దేవుడు మనకు ఆల్రెడీ చూపించేశాడు అనుకోండి. నీకు ఇది ఇస్తున్నాను, ఈ బ్లెస్సింగ్ ఇస్తున్నాను అని అంటే ఆ మార్గంలో మనం వెళ్ళే ఎన్ని శోధనలు వచ్చినా మనం అవన్నీ సహించి దేవుణ్ణి విశ్వసించి, లేదు ఎన్ని వచ్చినా పర్లేదు, నా దేవుడు నాకు ఇది చేస్తాడు అని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచితే అప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని మనము పొందుతామన్నమాట. ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట, ఒక 6 to 7 years బాబు. ప్రతి సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అలా వెళ్తూ ఉండేవారు. వాళ్ళు ఉండే ప్రాంతం నుంచి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఎక్కాలన్నమాట. మేబీ ఒక ట్రైన్ 3 to 4 hours జర్నీ. ప్రతిసారి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ డాడీ ఆ చిన్న బాబుని తీసుకెళ్ళి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి వచ్చేసేవారు అన్నమాట. చిన్నప్పటి నుంచి అనేక సంవత్సరాల చిన్న బాబుని వాళ్ళ నాన్నగారే తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఒక 10 to 11 years ఏజ్ వచ్చాక చిన్న బాబు అంటాడంట, డాడీ నేను పెద్దవాడిని అయిపోయాను కదా, నేను వెళ్ళిపోగలను ఇప్పుడు, నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు, నువ్వు నీ డ్యూటీ చేసుకో, నేను వెళ్తాను ఒక్కడిని అనేసి అని అన్నాడంట. అంటే వాళ్ళ డాడీ అన్నారంట కదా, లేదు బాబు నువ్వు భయపడతావు ఒక్కడివి ప్రయాణం చేయడానికి, పర్లేదు నేను వస్తాను అనేసి అని అన్నాడంట. లేదు డాడీ నేను వెళ్తానని ఎంతో ఇంకా అల్లరి చేస్తూ ఉంటాడనమాట. సరే ఇంకా తన ఆనందం ఎందుకు కాదనాలి అనేసి వాళ్ళ డాడీ గారు చెప్తారు, సరే నువ్వు వెళ్ళు, నేను నిన్ను ట్రైన్ ఎక్కిస్తాను, అక్కడ నుంచి ప్రయాణం నువ్వు ఒక్కడవే చెయ్యి, అక్కడ మళ్ళీ మీ అమ్మమ్మ గారు తాతయ్య గారు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటారు అని చెప్తారు. ట్రైన్ ఎక్కిచ్చేస్తారు, టికెట్ ఇస్తారు అనమాట. ట్రైన్ ఎక్కించి టికెట్ తో పాటు ఒక పేపర్ ఇస్తారు ఆ చిన్న బాబుకి. వాళ్ళ డాడీ చెప్తాడు కదా, బాబు నీకు ఎప్పుడైనా భయం వేసింది అనుకో, ప్రయాణ మధ్యలో ఎప్పుడైనా నీకు భయం వేసింది, నేను ఒంటరిగా ఉన్నాను అని నీకు అనిపిస్తే ఈ పేపర్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న చదువు, నీకు అప్పుడు భయం ఉండదు అని చెప్తారు. ఓకే డాడీ అనేసి చెప్తాడు. ట్రైన్ ఎక్కేస్తాడు, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్ళాక వాళ్ళు ఆ బాబు కూర్చున్న సీట్ పక్కన మిగతా ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు అడుగుతున్నారంట,
బాబు నువ్వు ఎక్కడి వరకు వెళ్తున్నావు, ఒక్కడివే వచ్చావా, మీ పేరెంట్స్ ఎవరు రాలేదా, నీతో ఎవరు రాలేదా, ఒక్కడివే వచ్చావా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారంట. అవునండి ఒక్కడనే వచ్చాను, ఒక్కడనే వెళ్తున్నాను, ఇలా మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నానని వాళ్ళు చెప్తుంటే ఒక ఆవిడ వచ్చి అన్నదంట, ఇంత మరి చిన్న వయసు కదా నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు ఒక్కడివి, నీతో పాటు నీ పేరెంట్స్ని ఎవరినో ఒకరిని తీసుకురావాలి కదా, ఒక్కడివి అంత ధైర్యంగా ఎలా వెళ్తున్నావు అనేసి అంటారనమాట. ఈ లోప పక్క సీట్ లో ఒక అతను మేబీ ఒక రౌడీ లాగా అతను కనిపించాడేమో గానీ ఎంతో భయంకరంగా చిన్నబాబుని చూస్తూ ఉంటాడు. చిన్నబాబు కదా మేబీ కిడ్నాప్ చేయడానికి ఏవో ప్లాన్స్ ఉంటాయి కదా, అలా కొంచెం భయపడుతూ బాబు అతన్ని చూసి ఇంకా చాలా భయం వేస్తుంది. ఇంకా ఇతనికి ఏం చేయాలో తెలియదు, ఒక్కడే ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, వాళ్ళ డాడీ ఏం చెప్పారు, ట్రైన్ ఎక్కే ముందు ఒక పేపర్ ఇచ్చి నీకు భయం వేసినప్పుడు ఈ పేపర్ ఓపెన్ చేసి చదువు ఇందులోది అని చెప్పారు అనమాట. సో అది గుర్తొచ్చి ఓకే డాడీ నాకు ఏదో పేపర్ ఇచ్చారు కదా అందులో చదువుదాము అనేసి అని ఆ పేపర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేశాక అందులో ఏమని రాసింది తెలుసా, వాళ్ళ డాడీ ఇలా రాసి పెట్టి ఉంటారనమాట, బాబు నీ వెనక కోచ్ లోనే నేను కూడా ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అనేసి చెప్పారు. ఆ మాట వినగానే ఇంకా బాబుకి ఎంతో సంతోషం ఉంటది. అప్పటి వరకు నేను ఒంటరిగానే ప్రయాణిస్తున్నానన్న ఫీలింగ్ ఉంది, కానీ అప్పుడు ఏదైతే ఆబ్స్టాకిల్ వచ్చిందో ఒక అతన్ని చూసి భయపడ్డారో అది ఓపెన్ చేసి చదవగానే ఏమనిపించింది, వాళ్ళ డాడీ వెనకనే ఉన్నారని అతనికి తెలిసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, మనం చేసే ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో కూడా మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. వాగ్దానాన్ని పొందుకునే ఒక మార్గంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ వస్తాయి. అన్ని వచ్చినప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి, మన దేవుడు మనతో పాటే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఉంటే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో మనం దేవుడు చేసిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలి, పొందాలి అని అంటే ఈ 3 క్వాలిటీస్ మనలో ఉండాలండి. ఇంకా ఎక్కువే ఉండాలి, నేను సమయం లేక మరి 3 గురించి చెప్తున్నాను. మొట్టమొదటిగా వాగ్దానాన్ని నమ్మి వచ్చే శోధనలన్నీ సహించాలి. రెండవది మన వెనుక జీవితాన్ని కానీ పాప జీవితాన్ని కానీ లేదా ఇంకా ఇది చేయలేస్తానా లేదా అన్న వెనుక చూసి మన పాస్ట్ గురించి దాన్ని డిసైడ్ అవ్వద్దు. మూడోది దేవుని యొక్క సమర్థత, దేవుడు చేయగలడు, ఇది చేస్తాడు అని దేవుని యొక్క శక్తిని మనము గ్రహించాలి. అప్పుడే కదండి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా గేమ్ ఆడుతూ ఉండేటప్పుడు మన టీంలో వీక్ పీపుల్ ఉన్నారనుకోండి, అవతల టీంలో స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారనుకోండి, మనకు ఆటోమేటిక్ గా ఏమొస్తుంది, అంత కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళ దాంట్లో బలమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు అనేసి అనిపిస్తుంది. అదే మన టీంలోనే బలమైన వాళ్ళు ఉంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, పర్లేదు మా టీంలో ఇంత బలంగా ఉన్నారు, మేమే గెలుస్తాము అన్న ఆ యొక్క కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ టీం యొక్క బలంని బట్టి. అవునా? మరి క్రైస్తవులుగా ఆత్మీయులుగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు కూడా బలమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఎన్ని ఆశ్చర్య కార్యములు జరిగించాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన ముందుండే ఒక కష్టం ఏదన్నా ఒక చిన్న ఆవగింజంత కూడా అనిపించదు. అవునా? మన పాస్ట్ లో మన గతంలో దేవుడు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు మనం ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అన్ని కార్యాలు జరిగించావు, ఇది ఒక్కటి జరిగించలేవా, ఇది నీకేమాత్రము అనేసి మనం ఇంకా బలం పొందుకుంటాం అన్నమాట. దేవుని యొక్క బలాన్ని మనము ఆ విధంగా గ్రహించాలి. దేవుని యొక్క సమర్థత గ్రహించినప్పుడు, దేవుని యొక్క శక్తిని, ఆయన ఆశ్చర్య కార్యాలని మనము గ్రహించి జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనము ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందగలమండి. అలాగే లాస్ట్ ఒక వచనం చూసుకుందాము, కీర్తనలు 66:12. కీర్తనలు 66:12. చదవండి. చాలా ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నారు, సెకండ్ లైన్ నుంచి చూస్తే, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారంట, దేవుడు సమృద్ధి గల చోటికి తీసుకెళ్లాడు. ఆయన ఏమంటున్నారు, విశ్వాసంతో నిప్పుల్లో పడిపోయాము, నీళ్లలో మునిగిపోయాము, అయినా సరే దేవుడు మమ్మల్ని సమృద్ధి గల చోటికి తీసుకెళ్లారు అని చెప్తున్నారు. దీనికి రిలేటెడ్ గా మనం ఇంకొక వచనం చూసుకుంటే యెషయా గ్రంథము 43, యెషయా గ్రంథము 43 1-2 వచనం చూసుకున్నాము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో దాటి
నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇందాక చూసుకున్న వచనమును బట్టి ఇక్కడ మళ్ళీ చూసుకుంటే దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నారు? నీవు అగ్నిలో వెళ్ళినా నువ్వు కాలిపోవు, జలముల్లో వెళ్తున్నా నువ్వు మునిగిపోవు. ఎందుకో ఆయన మనకు తోడై ఉన్నారు. ఇప్పుడు ఇందాక కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు, మేము జలముల్లో వెళ్ళిపోయాము, నీళ్ళల్లో పడిపోయాము, అయినా సరే దేవుడు ఎక్కడికి నడిపించారు? సమృద్ధి గల చోటికి నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా అదే దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ లో వెళ్తున్నా గానీ అన్ని సిచ్యువేషన్స్ లో దేవుడు మనకు తోడై ఉంటాడు. అవునా? మనం అనుకుంటూ ఉంటాం మనం ఒక్కరమే ఉన్నామేమో, ఇందులో మనకు తోడు ఎవరు లేరు, మనుషులు ఎవరు మనకు తోడు లేరు అని అనుకుంటాం. కానీ ఎవ్వరి తోడు అవసరం లేకుండా దేవుడు ఒక్కరు ఉంటే మనకి చాలండి. హల్లెలూయా. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే దేవుని యొక్క తోడు యొక్క ఆ యొక్క ఏంటి ప్రయారిటీ మనకి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనుషులందరూ మన చుట్టూ ఉన్నారనుకో, దేవుడు మనకు గుర్తురాడు. అవునా? మనుషులు ఎవ్వరూ లేని అందరూ విడిచిపెట్టేసి ఒంటరిగా ఉన్నాం అనుకో, అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. దేవుడు అంటున్నారు, వాళ్ళు ఎవ్వరు నీకు అవసరం లేదు, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో వెళ్తున్నా కానీ నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నేను నిన్ను నిర్మించిన వాడిని. అవునా? మనల్ని నిర్మించింది ఎవరు? దేవుడే. దేవుడే నిర్మించినప్పుడు మనల్ని అలా ఎలాంటి కష్టాలైనా విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు కదా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితంలో వాగ్దానాలు చేశారు, కానీ అవన్నీ నెరవేరాలి అంటే మనలో ఈ 3 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మి శోధనను సహించాలి, అలాగే మన పాత జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవద్దు. 3 దేవుని యొక్క సమర్థత గ్రహించాలి. అవునా? మరి ఈ మాటలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా దేవుని మహిమకరంగా ఉండాలని నమ్మి మరొకసారి దేవుణ్ణి ప్రార్థించుకుందామండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వాధికారి, నిత్య నివాసి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి దినాన ప్రభా నన్ను ఈ విధంగా నిలబెట్టి మా మధ్య తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ఉంచినందుకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా, నువ్వు మా జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేసావు ప్రభా, కానీ ఆ వాగ్దానాలు నెరవేరాలి అంటే ప్రభా మాలో సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభా. మరి తండ్రి దేవా, నేను మిమ్మల్ని నమ్మి ప్రభా వచ్చే ప్రతి శోధనను సహించే శక్తిని మా అందరికీ గ్రహించమని తండ్రి దేవా అడుగుతున్నాం ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మాలో ఎటువంటి అవిశ్వాసము లేకుండా ప్రభా, విశ్వాసముతో రూఢిగా నిన్ను నమ్మి ఎటువంటి సందేహము లేకుండా ప్రభా వాగ్దాన ఫలాన్ని మేము పొందడానికి మాకు సహాయము చేయమని అడుగుతున్నాను ప్రభా. మరలా మా పాత జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకోనకుండా ప్రభా తండ్రి ముందున్న మా యొక్క తండ్రి దేవ మార్గములో మేము నడిచి తండ్రి నీ వైపు చూచుచు ప్రభా పండెపు రంగంలో తండ్రి దేవ ఓపికతో మేము పరిగెత్తడానికి మాకు సహాయము చేయమని అడుగుతున్నాను ప్రభా. గత జీవితంలో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు ప్రభా, ఇక మీదట కూడా చేయగల సమర్థుడమని మేము నమ్మాలి ప్రభా. నీ యొక్క శక్తి సామర్థ్యతను బట్టి మేము బలము పొందాలి ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుతుందా తండ్రి. ఈ 3 విషయాల ద్వారా ప్రభా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నా దైవజనుడు మరి మాట్లాడుచుండగా ప్రభా ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయాహారాన్ని మాకు దయచేయమని ఈ యొక్క వాక్యముల ద్వారా కూడా తండ్రి మాకు తండ్రి దేవా మరి మాకు కావాల్సిన ఆత్మీయాహారాన్ని దయచేశారని మేము నమ్ముతూ ప్రభా ఈ చిన్ని ప్రార్థనని పాఠ సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.